హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రా బుల్స్ లాంటి యూట్యూబ్ ఛానల్. సో నేను మీ ఫ్రెండ్ రాజు అండి. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియోతో ముందు రావడం జరిగింది. సో ఈరోజు మార్కెట్స్లో ఒక క్రేజీ ప్రైస్ యాక్షన్ అనమాట అండి. బట్ ఫైనల్గా అల్టిమేట్గా సో ఇట్ ఎండ్స్ వేర్ ఇట్ స్టార్టెడ్ అనమాట అండి. రైట్, ఒక క్లియర్ కట్ లాంగ్ లెగ్ డోజీ. ఓకే, సో క్లాసికల్ డోజీ అంటే క్లియర్ కట్ ఎండ్ డెసిషన్ లాగా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో మార్కెట్ ఒక డోజీ ప్యాటర్న్ అనేది మనం అక్కడ అబ్జర్వ్ చేయడం జరిగింది. సో అయితే ఇంట్రాడేలో మాత్రం ద వాల్టైలీ అట్ ఇట్స్ పీక్స్ అనమాట అండి. వాల్టైలిటీ అనేది చాలా పీక్స్లో మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. సో ఫర్ నౌ యాజ్ ఆఫ్ నౌ 20 to 200 300 లెవెల్స్ అయితే హోల్డ్ అవుతున్నాయి అనమాట అండి. యాక్చువల్గా వన్స్ ఇట్ టెస్టెడ్ 20 to 260 లెవెల్ టెస్ట్ అవ్వడం జరిగింది. బట్ కానీ ఫైనల్ ఇట్ మేనేజ్ టు క్లోజ్ అరౌండ్ 20 to 300 లెవెల్ అనమాట అండి. సో దెర్ ఈజ్ మ్యాసివ్ అమౌంట్ ఆఫ్ వాలటిలిటీ సో ఇన్ ద మార్కెట్ అనమాట అండి. బట్ కానీ ఫైనల్గా డే అయ్యేసరికి ఏమీ లేదు, యాజ్ ఇఫ్ నథింగ్ అన్నట్టుగా. తుఫాన్ వెలిసిన తర్వాత వాతావరణం ఎలా ఉంటుంది అలా చాలా కామ్గా ఉంది. ఫ్లాట్గా నిఫ్టీ క్లోజ్ అవ్వడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. బట్ కానీ సో మీరు చూడొచ్చు అనమాట, ఇన్స్టిట్యూషన్స్ దే సపోర్టెడ్ లైక్ ఎనీథింగ్ అనమాట అండి. 2300 కోట్లు డిఐఎస్ బయింగ్ చేయడం జరిగింది. ఎఫ్ఐఎస్ నెగ్లిజిబుల్ అనమాట అండి. అండ్ ఓవరాల్గా నాకైతే ఏమనిపిస్తుంది అంటే ఫ్రెండ్స్, స్మాల్ క్యాప్స్ ఇవన్నీ మాత్రం కరెక్షన్ చాలా సివియర్గా కొంచెం ఎక్కువగా ఫాలో వస్తుంది అనమాట అండి. బట్ కానీ నిఫ్టీ మాత్రం ఫ్లాట్గా ఉంది. దట్ ఈస్ ద థింగ్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ అనమాట అండి ఫ్రెండ్స్. రైట్, ఇది చాలా రోజులుగా నేను చెప్తూ వస్తున్నాను కదండి. సో ఎందుకంటే ఇండిసెస్ ఇలా స్ట్రాంగ్గా ఉన్నట్టుగానే హోల్డ్ చేస్తూ ఉండొచ్చు. బట్ కానీ స్మాల్ క్యాప్స్లో ప్రాఫిట్ బుకింగ్ వస్తూ ఉంటుంది. సో ఆ మనీ స్మాల్ క్యాప్స్ నుంచి బాగా ఎక్కువగా పెరిగాయి కాబట్టి ఇప్పుడు అక్కడ నుంచి షిఫ్ట్ అయిపోయి లార్జ్ క్యాప్స్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది కాబట్టి సో అందువల్ల ఆ రొటేషన్ అనేది జరిగితే ఛాన్స్ ఖచ్చితంగా ఉందన్నమాట అండి. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ, సో బ్యాంక్ నిఫ్టీ అయితే ఇంక చెప్పాల్సిన పని లేదనమాట అండి. సో ఇంట్రాడేలో ఇట్ ఈజ్ ఎట్ ఆల్ ఓవర్ ప్లేసెస్ అనమాట అండి. సో చాలా క్రేజీ అనమాట అండి. సో అయితే నేను మీకు చిన్న స్టోరీ చెప్తాను, చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట ఇంట్రాడేలో ఈరోజు యాక్చువల్గా మూమెంట్ ఎలా ఉందంటే. సో యాక్చువల్గా అరౌండ్ 9:15కి దిస్ ఇస్ ద ఫస్ట్ క్యాండిల్ అనమాట అండి. సో మీరు చూడొచ్చు అనమాట అండి. ఓపెనింగ్ 47,380 ఆ లెవెల్స్ వచ్చినప్పటికీ కూడా 15 మినిట్ క్యాండిల్ క్లోజ్ అయ్యేసరికి లైక్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ అట్ 47,240 అండి. రైట్, సో లైక్ ఆర్టీసీ బస్సు డిపో నుంచి బస్సు ఇట్ గోస్ అవుట్. రైట్, సో బయటికి వెళ్ళడం జరుగుతుంది కదండి. ఒక ట్రిప్ అయింది, సో తర్వాత సో మళ్ళీ ఇటు సైడ్ ఒక ట్రిప్ అయింది. బట్ ఫైనల్గా సో బస్సు ఈవినింగ్ అయ్యేసరికి డిపోకి వచ్చి డిపోలో పార్కింగ్లో పెడతారు కదా, ఆ టైప్లో. సో ఇట్స్ ఆల్ ఓవర్ ద ప్లేసెస్ అనమాట అండి. సో క్రేజీ ఫ్రెండ్స్, క్రేజీ వాలటిలిటీ అనమాట అండి. సో బట్ ఇట్ వెంట్ రియల్లీ వెల్ ఫర్ మీ అనమాట. ఇంటర్డేలో ఐ మేడ్ వెరీ గుడ్ ప్రాఫిట్స్ అండి, ఎందుకంటే బోత్ సైడ్ మూవ్స్ నేను క్యాప్చర్ చేయడం జరిగింది. అండ్ ఆల్మోస్ట్ టైమ్లీ ఎగ్జిట్స్ కూడా అవ్వడం వలన ఐ మేడ్ సో ట్రెమెండస్ ప్రాఫిట్స్ అనమాట. ఇంటర్డేలో మంచి ప్రాఫిట్స్, డీసెంట్ ప్రాఫిట్స్ రావడం జరిగింది. బట్ యాక్చువల్గా ఇండియా విక్స్ ఈరోజు కూల్ అవ్వడం జరిగింది. బట్ కానీ ద క్రేజీ వాలటిలిటీ మీరు చూడొచ్చు అనమాట అండి. లుక్ ఎట్ దిస్, 47,200 నుంచి సో 47,700 అంటే 500 పాయింట్స్ వన్ సింగిల్ క్యాండిల్ అండి పైకి వెళ్ళింది. బట్ అగైన్ మళ్ళీ సేమ్ అదే క్యాండిల్, ఈక్వల్ క్యాండిల్. చూడండి ద కైండ్ ఆఫ్ స్పెక్యులేషన్ ఎలా ఉంది మార్కెట్లో మీరు అర్థం చేసుకోవచ్చు. క్లియర్ కట్ ట్రెండింగ్ మూవ్స్ కాదండి ఇది. ఈరోజు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ కదా, సో దే ఆర్ టేకింగ్ అవుట్ ద స్టాప్ లాసెస్ బోత్ సైడ్ అనమాట అండి. రైట్, అండ్ లుక్ ఎట్ దిస్ ఫాల్, ఇమీడియట్గా దానికి కంటిన్యూషన్గా ఫాల్ వస్తుంది. ఫాల్ కంటిన్యూ అయిపోతే ఎవరైతే అగ్రెసివ్గా ఎమోషన్స్ ఎవరైతే కంట్రోల్ చేసుకోరో దే మైట్ హ్యావ్ ట్రాప్డ్ బోత్ సైడ్స్ అనమాట అండి. రైట్, సో బాగా పెరిగిపోయిన తర్వాత ఎంటర్ అయిన వాళ్ళు పెద్ద మూవ్ క్యాప్చర్ చేయలేదు, ఇంకా పెరిగిపోద్దని ఉంటే కనుక దే ఆర్ ట్రాప్. ఇంకా తగ్గిపోతుంది కదా అని అగైన్ పుట్టు బై చేసి అలా కూర్చుంటే కనుక దే ఆర్ ఆల్సో ట్రాప్. రైట్, అండ్ అగ్రెసివ్గా పెరిగినప్పుడు ఎవరైతే పుట్ సెల్ చేశారో వాళ్ళకి ఇక్కడ స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయింది. రైట్, సో అదేవిధంగా కాల్ సెల్ చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయిందంటే సో అందరూ కూడా సో డెఫినెట్గా ఎవరైతే ఇంటర్డే ట్రేడింగ్ అవన్నీ చేస్తారో సో డెఫినెట్గా ఇట్స్ ఎ టఫ్ మార్కెట్ అనమాట అండి. సో అంటిల్ అన్లెస్ మీరు ప్రాపర్గా మెచ్యూర్గా ఉండకపోతే కనుక సో యూ హ్యావ్ టు బి వెరీ ఫాస్ట్ అనమాట అండి. ఎగ్జిట్ ఫాస్ట్గా లేకపోతే మనం చాలా లాస్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. బట్ ఫైనల్గా సో అల్టిమేట్గా 46,900 దట్ ఈస్ అరౌండ్ 47,000 లెవెల్ కూడా ఈరోజు జస్ట్ ఒకసారి టెస్ట్ అవ్వడం జరిగింది. బట్ కానీ నిన్న నేను వీడియోలో చెప్పినట్టుగా ఈరోజు యూట్యూబ్ షార్ట్ కూడా రిలీజ్ చేశాను. లైక్ 47,200 లెవెల్స్ దగ్గర ఇట్ ఈస్ ట్రయింగ్ టు హోల్డ్ దట్ లెవెల్ అనమాట. రైట్, ప్రీవియస్గా చాలా సందర్భాలు అలా లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. యాక్చువల్గా ఆ లెవెల్ కొంచెం వీక్ అయినట్టు అనమాట ఇప్పుడు వన్స్, ఎందుకంటే ప్రైస్ దాని కిందకి వెళ్ళిపోయింది కదా. బట్ కానీ సమ్హౌ ఇట్ మేనేజ్ టు హోల్డ్ ఇట్ అనమాట అండి. రేపు ఒకవేళ సో ఫర్దర్గా వస్తే కనుక అగైన్ ఇట్ విల్ బ్రేక్. అండ్ నిన్న నేను మీకు చెప్పినట్టుగా ఈ ట్రెండ్ లైన్ మళ్ళీ అగైన్ టచ్ అవుద్దా అన్నట్టుగా యాజ్ ఆఫ్ నో ప్రైస్ యాక్షన్ అయితే అలా డెవలప్ అవుతుంది అనమాట అండి. బట్ కానీ లుకింగ్ ఎట్ ద గ్లోబల్ మార్కెట్స్ యాక్చువల్గా దే స్టార్టెడ్ సమ్ రికవరీ. గ్లోబల్ మార్కెట్స్ కొంచెం రికవరీ అయితే వచ్చిందనమాట అండి. అవి ఈరోజు సస్టైన్ అవుతాయి కనుక మన మార్కెట్స్ మళ్ళీ రేపు హోల్డ్ అవుతాయి, విల్ సీ అనమాట ఫ్రెండ్స్. రైట్, అండ్ కమింగ్ టు అడ్వాన్స్ డెక్లైన్ లుక్ ఎట్ దిస్ ఫ్రెండ్స్. రైట్, నిఫ్టీ 50లో ఓన్లీ 12 మాత్రమే పాజిటివ్, నిఫ్టీ 500లో ఓన్లీ 88 మాత్రం. 400 కంపెనీస్
నెగిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. దట్ ఇండికేట్స్ ద కైండ్ ఆఫ్ సెల్లింగ్ ఆర్ ప్రాఫిట్ బుకింగ్ వాట్ ఎవర్ యూ కన్సిడర్. సో క్లియర్ కట్గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ప్రైస్ ఈ రోజున కొంచెం గట్టిగా జరుగుతుంది. సో ప్రాఫిట్ బుకింగ్ ఆర్ స్టాప్ లాస్ అనేది చాలా చాలా అవసరం అనమాట అండి. సో నేను కూడా ఐఎమ్ స్లోలీ కమింగ్ అవుట్ అనమాట అండి. మోస్ట్ ఆఫ్ ద పొజిషన్స్ అన్నీ కూడా స్టాప్ లాస్లు కొన్ని ట్రిగ్గర్ అయినా ఎగ్జిట్ అయిపోయి కొన్ని పార్షియల్ ప్రాఫిట్స్ కూడా ఐ హ్యావ్ ఎగ్జిటెడ్ అనమాట అండి. రైట్, సో లెట్ అస్ సీ, నో ప్రాబ్లం. సో ఒకవేళ మళ్ళీ అగైన్ ఇట్ మే బౌన్స్ బ్యాక్, హూ నోస్, రైట్? దట్ ఈస్ ద వే ఇట్ బిహేవ్స్ మార్కెట్ అనమాట అండి. బట్ వీ నెవర్ నో కదా. సో వీ హ్యావ్ టు స్టిక్ టు అవర్ స్టాప్ లాస్ స్టిక్ అయ్యి ఉండి వీ హ్యావ్ టు డూ వెరీ కేర్ఫుల్లీ అనమాట అండి. ఇన్ ద కరెంట్ మార్కెట్ సినారో కండిషన్ చూస్తే ఆ విధంగా ఉంది, రైట్? అండ్ కమింగ్ టు డాక్స్, ఇట్ ఈస్ డూయింగ్ ఫ్లాట్ అనమాట అండి. ఇట్ ఈస్ ట్రేడింగ్ ఫ్లాట్ అండ్ అదర్ ఇండిసెస్ నథింగ్ స్పెసిఫిక్ అనమాట అండి. విక్స్ అయితే మాత్రం నార్మల్గా ఉంది, 2% తగ్గింది అండ్ విక్స్ కూల్ అయినట్టుగా ఉంది. బట్ కానీ రైట్, మనం విక్స్ని చూస్తూ ఉంటే ఫుల్ అబిలా కూడా ఉన్నాం. సో ఎందుకంటే సో మార్కెట్కి విక్స్కి సంబంధం లేదు. మార్కెట్ యాక్చువల్గా తగ్గిన కొంచెం విక్స్ తగ్గినా కూడా మార్కెట్లో వాలటిలిటీ మాత్రం చాలా ఎక్కువగా ఉందన్నమాట, క్రేజీ వాలటిలిటీ ఇంట్రాడేలో. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట, రైట్? అండ్ ఈరోజు సెక్టర్ అనాలిసిస్కి వస్తే కనుక ఐటీ ఈజ్ ద లీడింగ్ సెక్టర్, పాజిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. నిఫ్టీతో అవుట్ పర్ఫామ్ చేయడం జరిగింది. ఇన్ఫాక్ట్ నిఫ్టీ కూడా ఫ్లాట్గా క్లోజ్ అయింది. బట్ ద మోస్ట్ ఎఫెక్టెడ్ రియాలిటీ, పిఎస్యూ బ్యాంక్ అండ్ స్మాల్ క్యాప్, మెటల్స్, ఇవన్నీ కూడా సో ఆల్మోస్ట్ అరౌండ్ 2% ప్రైస్ కట్స్ అనమాట అండి. రియాలిటీ అయితే ఏకంగా 3.7%, డిఎల్ఎఫ్లో కొన్ని స్టాక్స్ అయితే బాగా ఎక్కువ పడ్డాయి అనమాట అండి. సో అందువల్ల ఏంటంటే సెలెక్టెడ్ స్టాక్స్ మీరు చూసుకుంటూ ఉండండి ఫ్రెండ్స్, కొంచెం ప్రాఫిట్ కూడా తీసుకోవాలి. ఎగ్జాక్ట్ హై అనేది నో బడీ నోస్ కదా. సో అందువల్ల కొంచెం ఎగ్జిట్ అయిపోయినా పర్లేదు, అగైన్ వీ కెన్ రీఎంటర్, ఆల్వేస్ దెర్ ఇస్ ఎ ఛాన్స్, రైట్? బట్ కానీ సో ఈ సెల్ ఆఫ్ కంటిన్యూ అయిపోయి ఇలా అయితే కనుక వీల్ మిస్ అనమాట అండి. సో అందువల్ల ఏంటంటే మన లైక్ లాస్ని లిమిట్ చేయలేకపోయినట్టు మనం ఫీల్ అవ్వాల్సి ఉంటుంది. అందువల్ల ఏంటంటే సో నేనైతే చాలా పొజిషన్స్ కొన్ని కట్ చేసేయడం జరిగింది అనమాట అండి, రైట్? అండ్ ఈరోజు స్టాక్ ఐడియాస్ ఏం లేవు ఫ్రెండ్స్, నథింగ్ స్పెసిఫిక్ అనమాట అండి, నథింగ్ ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏమీ లేదు. సో పిడిలైట్ బ్రేక్అవుట్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద ఎంట్రీ. ఇంకా నేనైతే పొజిషన్ తీసుకోలేదు అనమాట అండి, రైట్? సో అందువల్ల ఇండివిజువల్ స్టాక్స్ స్టాప్ లాస్ మాత్రం స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, అందులో దెర్ ఇస్ నో కాంప్రమైజ్. సో అండ్ ఆల్రెడీ నేను స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఇవన్నీ కూడా ముందే కాషన్ చేయడం జరిగింది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ కొంచెం రెడ్ క్యాండిల్స్ పెద్దగా వస్తున్నాయి అండ్ ఆల్రెడీ మూవింగ్ యావరేజ్ లైన్ గాట్ టిల్టెడ్, రైట్? ఇట్ ఇండికేట్స్ డౌన్ ట్రెండ్ లాగా ఇండికేట్ చేస్తున్న, కొంచెం కాషియస్గా ఉండండి అని చెప్పి నేను చెప్పడం జరిగింది. అండ్ ప్రీవియస్ సపోర్ట్ జోన్స్ ఒక్కొక్కటి బ్రేక్ అవుతున్నాయి అనమాట అండి. వన్స్ అగైన్ ఇట్స్ ఏ సమ్వాట్ 14,200 అనేది ఒక మంచి సపోర్ట్ అనమాట. ప్రీవియస్గా ఒక 3 times 4 times ఆ లెవెల్స్ నుంచి బౌన్స్ అయితే వచ్చింది. ఇఫ్ ఇట్ బ్రీచెస్, రైట్, యూ కెన్ సీ అనమాట చాలా డౌన్ సైడ్ అనేది పాసిబిలిటీ ఉంది, రైట్? ఒక 500 points 1000 points లాస్ అయినా కూడా సో నో సర్ప్రైజ్ అనమాట అండి, రైట్? సో దట్ ఈస్ ద వే స్మాల్ క్యాప్స్ బిహేవ్ అనమాట అండి. పెరిగినప్పుడు ఆ విధంగా సర్క్యూట్స్తో టక్ వెళ్ళిపోయింది కదా. బట్ ఫాల్ వచ్చినప్పుడు కూడా సో ప్రాఫిట్ బుకింగ్ వచ్చినప్పుడు ఇంకా సివియర్గా ఉంటుంది. హై లెవెల్ నుంచి ప్రాఫిట్ బుకింగ్ కదా, 2% కింద నుంచి పెరిగిన దానికంటే 2% పైనుంచి ఫాల్ వచ్చిన పాయింట్స్, నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఎక్కువ ఉంటాయి ఖచ్చితంగా. దట్ ఈస్ ఆబ్వియస్ అనమాట అండి, రైట్? అండ్ ఆర్ఎస్ఐ డైవర్జెన్సీ ఇవన్నీ కూడా మనం చాలా రోజుల నుంచి చెప్పుకుంటున్నాం కదా. సో దాని కంటిన్యూషన్ కూడా ఈరోజు మీకు రావడం జరిగింది. సో క్లియర్ కట్ వీక్నెస్ ఉంది కాబట్టి కొంచెం కాషియస్గా ఉండండి ఫ్రెండ్స్. ఇండివిజువల్ స్టాక్స్లో స్టాప్ లాస్లు స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి. అదొకటే మాత్రమే మన మార్కెట్లో సేవ్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ హనీమూన్ పీరియడ్ అయిపోయింది. సో మార్కెట్ సో మనం ఏం కొన్నా పెరగడం ఇదంతా కూడా మన టాలెంట్ అని ఎట్టి పరిస్థితులు అనుకోకూడదు అనమాట అండి. మార్కెట్ ఈజ్ యాజ్ సచ్, ఒక్కొక్కసారి రివార్డ్ చేస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి మనం పనిష్ చేస్తూ ఉంటుంది. బట్ కానీ తక్కువ పనిష్మెంట్ తోటి ఇఫ్ యూ కెన్ కమ్అట్ అండ్ ఇఫ్ యూ కెన్ increase our cash level, then definitely you'll get another buying opportunity. మళ్ళీ again when the things get settled, మళ్ళీ ఒక రికవర్ వచ్చినప్పుడు మళ్ళీ వీ కెన్ డిప్లాయ్ ద క్యాష్ అన్నమాట, రైట్? సో అలా కాకుండా మొత్తం మనం అన్నీ అలా ఉంచి వెయిట్ చేస్తా, ఇంకా యావరేజ్ చేస్తా, దోస్ ఆర్ ఆల్ రాంగ్ కాన్సెప్ట్స్ అనమాట అండి. సో నాకు తెలిసినంత వరకు అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ ఐఎమ్ షేరింగ్ ఫ్రెండ్స్, రైట్? ఓకే అండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, విల్ సీ టుమారో ఏం జరుగుతుందో చూద్దామండి. ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర ఉంది, బట్ వెదర్ దే హోల్డ్ ఆర్ దే విల్ బ్రేక్ అనేది ఇట్ ఆల్ డిపెండ్స్ గ్లోబల్ మార్కెట్స్ అండ్ అదర్ స్టఫ్ కదా. విల్ సీ టుమారో, రైట్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా మీ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.